సంఘ సంస్కరణోద్యమము లేదా పునరుజ్జీవనోద్యమం. పునరుజ్జీవనం అన్న పదాన్ని రెనెసాన్స్ అను ఫ్రెంచ్ పదం నుండి పుట్టింది. రెనెసాన్స్ అనగా మళ్లీ జన్మించడము అని అర్థం. 1453వ సంవత్సరంలో తురుష్కులు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించడంతో ఈ నగరంలోని గ్రీకు, రోమన్ పండితులు ఐరోపాకు పారిపోయారు. పునరుజ్జీవనం మొదటగా ఇటలీలో ప్రారంభమైంది. పునరుజ్జీవన ప్రభావం వలన ఐరోపా ప్రపంచంలోని అన్ని ఖండాల కంటే ముందంజలో ఉంది. భారతదేశంలో పునరుజ్జీవనం మొదటగా బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభమైంది. బ్రహ్మ సమాజం. రాజారాం మోహన్ రాయ్. 1772వ సంవత్సరంలో రాజారాం మోహన్ రాయ్ నళినీకాంతరాయ్, తారిణీదేవి అను దంపతులకు జన్మించాడు. రాజారాం మోహన్ రాయ్ డిగ్బీ అను ఆంగ్లేయుని వద్ద 9 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాడు. రాజారాం మోహన్ రాయ్ డిగ్బీ ప్రభావంతో ఆంగ్లేయ విద్యను అభ్యసించాడు. ఇతడు పారశీక, గ్రీకు, లాటిన్ మరియు సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించాడు. 1815వ సంవత్సరంలో ఇతడు ఆత్మీయ సభను స్థాపించాడు. ఇతడు 5 ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి తర్జుమా చేశాడు. రాజారాం మోహన్ రాయ్ క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తూ ప్రిస్టెస్ ఆఫ్ జీసస్ అను గ్రంథాన్ని రచించాడు. 1819వ సంవత్సరంలో ఇతడు సంవాద కౌముది అను పత్రికను స్థాపించాడు. 1822వ సంవత్సరంలో రాజారాం మోహన్ రాయ్ మీరట్ ఉల్ అక్బర్ అను పత్రికను స్థాపించాడు. 1825వ సంవత్సరంలో బ్రహ్మ సమాజంను స్థాపించాడు. ఇతడు కుల వ్యవస్థను, విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకించాడు. రాజారాం మోహన్ రాయ్ ఏకేశ్వరోపాసనకు అధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. రాజారాం మోహన్ రాయ్ కృషి వల్ల విలియం బెండింగ్ 1829వ సంవత్సరంలో సతీసాగమనాన్ని రద్దు చేశాడు. సంఘ సంస్కరణోద్యమంలో రాజారాం మోహన్ రాయ్కు సహకరించిన ముఖ్య వ్యక్తులు విలియం కేరీ, అలెగ్జాండర్ డఫ్. రెండవ అక్బర్ ప్రతినిధిగా ఇంగ్లాండ్ దేశానికి వెళ్లిన రాజారాం మోహన్ రాయ్ 1833 సెప్టెంబర్ 23న బ్రిస్టల్ నగరంలో మరణించాడు. బ్రహ్మ సమాజంనకు మొదటి కార్యదర్శి తారాచంద్ చక్రవర్తి. దేవేంద్రనాథ్ ఠాగూర్. 1839వ సంవత్సరంలో ఠాగూర్ తత్వబోధిని సభను స్థాపించాడు. 1840లో దేవేంద్రనాథ్ తత్వబోధిని పాఠశాలను స్థాపించాడు. 1843లో ఇతడు తత్వబోధిని పత్రికను స్థాపించాడు. 1850లో ఠాగూర్ బ్రహ్మధర్మం అను గ్రంథాన్ని రచించాడు. దేవేంద్రనాథ్ ప్రియ శిష్యుడు కేశవచంద్ర సేన్. 1866లో కేశవచంద్ర సేన్, దేవేంద్రనాథ్ మధ్య వివాదం ఏర్పడి దేవేంద్రనాథ్ సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. కేశవచంద్ర సేన్ ఇతడు 1857లో బ్రహ్మ సమాజంలో చేరాడు. 1860లో కేశవచంద్ర సేన్ సంగత్ సభను స్థాపించాడు. కేశవచంద్ర సేన్ పై ప్రభావం చూపించిన గ్రంథము బ్రహ్మధర్మ రక్షణ. ఈ గ్రంథాన్ని రాజా నారాయణ్ బోస్ రచించాడు. 1862వ సంవత్సరంలో కేశవచంద్ర సేన్ ప్రభావం వలన ఆంగ్లేయులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ యాక్ట్, కులాంతర వివాహ చట్టంను చేశారు. కేశవచంద్ర సేన్ 1870లో ఇంగ్లాండ్ రాణిని కలుసుకుని బాల్య వివాహాల గురించి వివరించాడు. 1872లో కేశవ ప్రభావం వలన ఆంగ్లేయులు వివాహ గరిష్ట వయసు పరిమితి చట్టాన్ని చేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి చంద్రసేన్ తన మైనర్ కుమార్తె అయిన బీహార్లోని కోచ్ ప్రాంతానికి చెందిన మహారాజుకు ఇచ్చి వివాహం చేశాడు. కేశవచంద్రసేన్ను వ్యతిరేకించిన అతని అనుచరులు 1878లో సధర్మ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. సధర్మ బ్రహ్మ సమాజంలో ముఖ్య నాయకులు శివనాథ శాస్త్రి, ఆనందమోహన్ బోస్. బ్రహ్మ సమాజాన్ని స్వీకరించిన ఆంధ్రులు మన్నన బుచ్చయ్య, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు. కందుకూరి వీరేశలింగం పంతులకు గల బిరుదు దక్షిణ భారతదేశ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆర్య సమాజం. ఆర్య సమాజాన్ని స్థాపించిన వ్యక్తి దయానంద సరస్వతి. ఇతడు గో బ్యాక్ టు ద వేదాస్ అని నినదించాడు. ఈయన అసలు పేరు మూలశంకరుడు. దయానంద సరస్వతి 1924వ సంవత్సరంలో గుజరాత్లోని టంకారా అను గ్రామంలో జన్మించాడు. దయానంద సరస్వతి గురువు విరజానంద సరస్వతి. దయానంద సరస్వతి హిందీలో వేద భాష్య భూమిక అను గ్రంథాన్ని రచించాడు. సంస్కృతంలో వేద భాష్య అను గ్రంథాన్ని రచించాడు. ఇతడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు.
ఇతడు వేదాలకు తిరిగి వెళ్ళండి అను నినాదం ఇచ్చాడు. సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథంను రచించాడు. దయానందుడు భారతదేశం భారతీయుల కొరకే అను నినాదం ఇచ్చాడు. స్వరాజ్యం అను పదాన్ని మొదటిగా ఉపయోగించిన వాడు దయానంద సరస్వతి. దయానందుడి అనంతరం ఆర్య సమాజం రెండు భాగాలుగా చీలిపోయింది. ఒకటి గురుకుల ఆర్య సమాజము, రెండు సంఘోద్ధరణ ఆర్య సమాజం. గురుకుల ఆర్య సమాజాన్ని ప్రారంభించిన వ్యక్తి స్వామి శ్రద్ధానంద. సంఘోద్ధరణ సమాజంలో ముఖ్య నాయకులు లాలా లజపత్ రాయ్. ఆర్య సమాజం నా తల్లి వంటిది, వైదిక మతం నా తండ్రి వంటిది అను నినాదాన్ని లాలా లజపత్ రాయ్ ఇచ్చాడు. రామకృష్ణ మిషన్. రామకృష్ణ పరమహంస నేటి బెంగాల్లోని కామర్పకూరు అను ప్రాంతంలో జన్మించాడు. ఇతని అసలు పేరు గంగాధర చటోపాధ్యాయ. రామకృష్ణ భార్య శారదాదేవి. ఇతను కాళీమాత భక్తుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు. స్వామి వివేకానంద లేదా నరేంద్రనాథ్ దత్త. వివేకానందుడి జననం 1863 సంవత్సరము, మరణం 1902 సంవత్సరం. వివేకానందుడు మొదటగా సాధారణ బ్రహ్మ సమాజంలో సభ్యుడైనాడు. 1882 సంవత్సరంలో రామకృష్ణ పరమహంస ప్రసంగాల వల్ల ఆకర్షితుడై అతనికి శిష్యుడైనాడు. 1892 సంవత్సరంలో అజిత్ సింగ్ సలహా మేరకు నరేంద్రనాథ్ దత్త వివేకానందుడుగా పేరు మార్చుకున్నాడు. వివేకానందుడు 1893 సంవత్సరంలో చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరై హిందూ మత గొప్పతనం గూర్చి, భారత జాతి ఔన్నత్యం గూర్చి వివరించాడు. 1893-1897 వరకు వివేకానందుడు అమెరికాలో గడిపాడు. వివేకానందుడు కాలిఫోర్నియా నగరంలో శాంతి ఆశ్రమాన్ని స్థాపించాడు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వేదాంత కేంద్రాన్ని స్థాపించాడు. 1897లో వేలూరులో రామకృష్ణ పరమహంస మఠాన్ని స్థాపించాడు. వివేకానందుడు కర్మ, విశ్వమాన సౌభ్రాతృత్వం గురించి ప్రచారం చేశాడు. చైతన్యమే దిక్సూచి మరియు హిందూ, ఇస్లాం మతాలు ఈ దేశానికి ఆశాకిరణం అని వివేకానందుడు ప్రకటించాడు. 1900 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరై హిందూ మత గొప్పతనం గూర్చి ప్రసంగించాడు. వివేకానందుడు ప్రభుత్వ భారతి అను పత్రికను ఆంగ్లంలో స్థాపించాడు. ఉద్బోధ అను పత్రికను బెంగాలీ భాషలో స్థాపించాడు. వివేకానందుని ప్రియ శిష్యురాలు సిస్టర్ నివేదిత. కన్యాకుమారిలోని ఒక శిల మీద కూర్చుని వివేకానందుడు చాలా కాలం తపస్సు చేశాడు. ఆ శిలపై వివేకానందుని స్మారక భవనం నిర్మించబడినది. వివేకానందుడు సాంగ్ ఆఫ్ ద సన్యాసిన్ అను గేయాన్ని రచించాడు. సిస్టర్ నివేదిత. ఈమె జననం 1862, మరణం 1911. సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ నోబుల్ ఎలిజబెత్. ఈమె దేశం ఐర్లాండ్. ఈమె 1898లో భారతదేశానికి వచ్చి కలకత్తాలో ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలను స్థాపించింది. 1899 సంవత్సరంలో 1905 సంవత్సరంలో కలకత్తా ప్రాంతంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించింది. సిస్టర్ నివేదిత ది వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ అను గ్రంథాన్ని రచించింది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇతని జననం 1820. ఇతడు బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. అసలు పేరు ఈశ్వరచంద్రుడు. ఇతని గల బిరుదు విద్యాసాగర్. బ్రాహ్మణేతర విద్యార్థుల కొరకు కలకత్తాలో సంస్కృత పాఠశాలను ఈశ్వరచంద్రుడు స్థాపించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివేకం అను గ్రంథాన్ని రచించాడు.